ఉంటున్నాం. ఈ సమయంలో మరి సేవకురా వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సభ ముగించబడుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా తెలియజేస్తుంటున్నాను. 5 నిమిషాల్లో ముగిచేస్తానండి. ఎక్కువ సాక్ష్యం చెప్పను నేను, ఎందుకంటే సమయం చాలా అయింది, ఆకలి అవుతున్నాయి. దయతో మన్నించండి, లాస్ట్ రోజు కాబట్టి కొంచెం సమయం ఎక్కువైంది ఏమనుకోవద్దు. మీ అందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా ఆహ్వానించబడిన వారందరూ కూడా భోజనం తినాలని మనం వచ్చేసిన ఎవరు వెళ్ళొద్దండి దయచేసి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఇంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆశ్చర్యకరంగా ఊహించని రీతిగా దేవుడు ఇట్టి కృపతో మరి మీటింగ్లు ఏర్పాటు చేయడానికి ఆయన కృపనిచ్చాడు. అదే కాదు, మరి నా శక్తి చేత నా బలము చేత నేనైతే చేయలేను, కానీ దేవుని ఉచితమైన కృపతో ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత పోయిన సంవత్సరం నుంచి ఇక్కడ నేను సేవ మరి ప్రారంభించాను. నా గృహంలోనే నేను పెడుతూ ఉన్నాను. మా ఫ్యామిలీతో కలిసి ఒక 10 మంది కూడి మేము ఆరాధిస్తున్నాం దేవుని. మరి గత సంవత్సరం నేను మంగళగిరిలో మీటింగ్ ఏర్పాటు చేశాను. అక్కడ సేవ అన్నయ్యలు పిల్లలు చూసుకుంటున్నారు. మరి ఆ సేవ ఆగకుండా దేవుని పరిచర్య చేయాలన్న ఆశతో నేను మళ్ళా నా గృహంలోనే నేను సేవ పెడుతూ ఉన్నాను. ఆయన ఉచితమైన కృప ఏంటంటే, సంవత్సరం నుంచి దేవుని సొంత కన్నీరు కాచి ప్రార్థన చేసిన